బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ వారి సొంత గడ్డపై ఓడించి తొలిసారి ఆ జట్టుపై టెస్టు సిరీస్ విజయం సాధించింది. బంగ్లా తమ స్వదేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాకిస్తాన్ పర్యటన సాగుతుందా లేదా అన్న సందేహాల నడుమ పాకిస్తాన్ కి వెళ్లడమే కాదు, ఏకంగా ట్రోఫీ గెలిచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నజ్మల్ షాంటో బృందంపై ప్రశంసల వర్షం కురుస్తుంది. తొలి మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ రెండో మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో చారిత్రాత్మక విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో మాట్లాడుతూ, ఈ గెలుపు మాకెంతో కీలకమైంది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్ లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాం. అందుకు తగ్గట్లుగానే జట్టులోని ప్రతి ఒక్కరూ తమ పాత్రను చక్కగా పోషించి ఈ గెలుపునకు కారణమయ్యారని షాంటో పేర్కొన్నాడు. 2 టెస్టు మ్యాచ్ల్లోనూ మా జట్టు అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా రెండో టెస్టులో మా పేసర్లు అద్భుతంగా రాణించడం వల్లే అనుకున్న ఫలితం రాబట్టగలిగామని, గెలవాలన్న కసి పట్టుదల మమ్మల్ని ఈ స్థాయిలో నిలిపాయని తదుపరి టీమిండియాతో తలపడబోతున్నాం. ఆ సిరీస్ కూడా ఎంతో ముఖ్యమైంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో భారత్ లో అడుగు పెడతాం. టీమిండియాతో సిరీస్ లో ముస్తాఫిజుర్ రహీం అలాగే షకీబుల్ హసన్ అత్యంత కీలకం కానున్నారు. ఇక మిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ తోనే అద్భుతం చేయగలడు. అందుకే పాకిస్తాన్ లో సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో భారత్ తో జరిగే సిరీస్ లోను విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నజ్ముల్ షాంటో పేర్కొన్నాడు. కాగా సెప్టెంబర్ 19 నుంచి రోహిత్ సేనతో బంగ్లాదేశ్ 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలు కానుంది.